సాఫ్ట్‌వేర్ తేజస్విని కేసులో బిగ్ ట్విస్ట్ జరిగింది. తేజస్విని ప్రాణాలు తీసుకున్న చెరువుగట్టు దగ్గర రావి చెట్టుపై పిచ్చి రాతలు దర్శనమిచ్చాయి. "నువ్వు నాతో ఎప్పటికీ ఉంటావని ఊహించుకున్నా, కానీ నువ్వు ఇలా మధ్యలోనే వదిలేస్తావని అనుకోలేదంటూ తేజస్వినిని కోల్పోయిన తన ప్రియుడు రాసిన మాటలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఇప్పుడు ఆ ప్రియుడు ఎవరనే దానిపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే సాఫ్ట్‌వేర్ తేజస్విని కేసులో అత్యంత విచిత్రమైన ఘట్టం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. చెరువులో దూకి అనంత లోకాలకు వెళ్ళిపోయిన తేజస్విని ఆవిడ చనిపోయే ముందు ఒక గుడిలోకి వెళ్ళి అమ్మవారి విగ్రహంతో పాటు అమ్మవారి చీర దొంగిలించినట్టు కూడా సీసీటీవీ ఫుటేజ్‌లో వెళ్ళింది. సో, ఇప్పటికీ స్టిల్ ఆ విగ్రహం కోసం అసలు ఆ చీర ఎక్కడన్నా కనిపించే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు వెతుకుతున్న పరిస్థితి. అండ్ తేజస్విని తన క్లాత్స్ విప్పేసి అదైతే అంటే వివస్త్రగా మారి ఆ సమీపంలోని గుడికి వెళ్ళి తర్వాత ఏదైతే ఆ సీసీటీవీ ఫుటేజ్ విజువల్ బయటకొచ్చిన తర్వాత చాలామంది ఒక కన్క్లూడ్‌కి వచ్చారు. అంటే ఈ కేసులో ఆ అమ్మాయిని ఎవరో వేధించారు. సో, దానికోసమే ఆ అమ్మాయి బాగా ఎక్స్‌ట్రీమ్ అయిపోయి ఇలాంటి డెసిషన్ తీసుకుంది అని. సో, కొన్ని డాట్స్ మనం కనెక్ట్ చేసుకుంటే, సో, తాజాగా అంటే ఇన్నాళ్ళు అవుతుంది. సో, ఇన్నాళ్ళ నుంచి ఒకే ఒక క్లూ ఏంటంటే, ఏదైతే ఆ అమ్మాయి లాస్ట్‌గా డిసప్పియర్ అయిన ప్లేస్ నుంచి రావి చెట్టు దగ్గర నుంచి ఆ యొక్క చెరువు పక్కన ఉన్న రావి చెట్టు అరుగు మీద నువ్వు ఇలా వెళ్ళిపోతావని ఎక్స్‌పెక్ట్ చేయలేదు అనే మాటలు ఇప్పుడు చాలా కలకలం రేపుతున్నాయి. అంటే వాస్తవానికి పర్టిక్యులర్‌గా అదే ప్లేస్‌లో ఉండటానికి సంబంధం ఏంటి? ఎందుకంటే ఎక్కడి నుంచో వైజాగ్ లాంటి ఒక ప్రాంతం నుంచి ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చారు. అండ్ ఇక్కడ పర్టిక్యులర్‌గా ఫిరాజీగూడలో ఉండటానికి అండ్ ఏదైతే వీళ్ళు మళ్ళీ హోమ్ స్టే తీసుకోవడం. ఒక రోజుకి 3000 పెట్టి ఆల్మోస్ట్ పర్ మంత్‌కి 1,00,000 అవుతుంది వీళ్ళ ఖర్చు. ఓన్లీ అంటే ఈవెన్ ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ మెయింటెనెన్స్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఒక పీజీ లాగే. కానీ ఒక సెపరేట్ ఇల్లు ఉంటదనమాట. సో, ఇలాంటి నేపథ్యంలో చాలామంది వాళ్ళ అమ్మని కూడా అనుమానించారు. అయితే స్థానికులు చెప్తుంది ఏంటంటే మొదటి నుంచి కూడా అసలు ఆ తేజస్విని ఆ అమ్మాయి అనంత లోకాలకు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ కూడా వాళ్ళ అమ్మ కనీసం అంటే కనీసం కూడా ఏడవలేదు. తన కంట కన్నీళ్లు రాలేదు అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఈవెన్ స్థానికులు వెళ్ళి ఆ అమ్మాయి ఏదైతే చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికెళ్ళి మాట్లాడినా కూడా ఎక్కడ కూడా వాళ్ళ అమ్మ అంటే ఆ యొక్క బాధ అనేది ఆ యొక్క అంటే కన్న కూతురు నన్ను వదిలి వెళ్ళిపోయింది. మరిప్పుడు నాకు ఎవరు తోడుంటారు? ఇన్ని రోజులు ఆ అమ్మాయి సాలరీతో బతికాను. లేకపోతే ఆ అమ్మాయి అంటే చనిపోయిందనే ఒక్క 1% బాధ కూడా ఆవిడలో కనిపించలేదు. ఈవెన్ పోలీసులు కూడా అదే మాట చెప్తున్న పరిస్థితి.